పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో, ఇంకా భారతదేశంలో ఆ సంస్కృతి ఉంది. వాళ్ళు ఇలా పంట రాగానే సూర్యుడికి నమస్కారం చేసి, భూమికి నమస్కారం చేసి, ఈ మొదటి కంకెలు కోసి ఊరు మొత్తం స్థానికంగా ఉన్న మందిరాల్లో దాన్ని నూర్చి దంచి పొట్టు తీసి అప్పుడు పాయసం చేసి స్వామికి నివేదన చేసి సూర్యభగవాన్ నివేదన చేసి ప్రతిమ చేనుకు వస్తారు. కృతజ్ఞతాభావం. మన తెలుగు రాష్ట్రాల్లో కొంత గుంటూరులో వరకు ఉండేది, మెదక్లో ఉండేది నేను చూసిన తర్వాత. ఇప్పటికి ఎక్కడా లేదు. ఇలా పంట పండంగానే పెద్ద రాక్షసుని తీసుకొస్తారు, హార్వెస్టర్స్ అని. ఆ పెద్ద మిషన్లో చూసారా, దాన్ని పచ్చి ఒళ్ళు కాన్పు అయింది కదా, ఈ పచ్చి ఒళ్ళు మీద 4 టన్నులు బరువును తొక్కిస్తారు. భూమి అలా అలా చేయకూడదు కదా, అలా మిషన్లు పెట్టి కోయించేసేసి అలా రైతులు అక్కడే అమ్మేసి వచ్చేస్తున్నారు. ఈ విధంగా చేసి ఎండబెట్టి 6 నెలలు నిల్వ పెట్టినాక భోజనం తినాలి. ఎవరు అలా చేయట్లా. హార్వెస్టర్తో కోసేస్తున్నారు, మిల్లింగ్ చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఇలా తిన్నప్పుడు ఆ తరంగాలు ఏమి మన ఆహారంలోకి రావు. మట్టి నుంచి మనం వచ్చాం, మట్టిలోంచి పంట వచ్చింది కదా, పూజ చేసి నేలకి మొక్కి సూర్యభగవాన్ మొక్కి పంట తీసుకోవాలి. పచ్చి ఒళ్ళు అని మీరు మాట్లాడిన టర్మినాలజీ ఉంది చూసారా సార్, ఎంత సెన్సిటివ్గా మీరు మాట్లాడతారు, ఎంత సెన్సిబుల్గా ఫీల్ అవుతారు అన్నది అర్థమవుతుంది. ఇలా పట్టుకోవాలి, ఇది చెయ్యి మీదకి రాకు, కిందకి పెట్టుకోవాలి. ఎంత కిందకు కోస్తే ఆవులకి అంత గడ్డి దొరుకుద్ది అనమాట. హార్వెస్టర్లు ఏం చేస్తే ఇక్కడ కట్ చేస్తాయి. ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు, ఇది ఎలా భూమిలో ఉంటుంది, దీన్ని తగలబెడుతున్నారు. ఈ ఢిల్లీకి వచ్చే పొగలన్నీ కూడా ఇలాగే ఇలా కొయ్యాలి. ఇలా కింద కోస్తే మనకి గడ్డి వస్తుంది. వాడరా అంతా ఇట్లా మాన్యువల్ గానే చేస్తారా? మరి చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు మనకి ఆవులను ఇచ్చాడు కదా, ఆవులకి గడ్డి కావాలి కదా. ఇప్పుడు మనకి హార్వెస్ట్తో కట్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ట్రాక్టర్ గడ్డి తిందు. అంతే కదా, అంతే కదా. ఇంకా వాళ్ళకి ఆవులు లేకపోయినా పర్వాలా, రైతుకి ఆవులు ఉండాలి అంటే మనకి గడ్డి కావాలి కదా. మన ఆహారం ఇది కదా. మన బరువు 80 కేజీలు, 100 కేజీలు మనిషి బరువు. అదే ఆవు నంది బరువు 300 నుంచి 500 కేజీలు. అందుకే ఇంత గడ్డి ఇచ్చాడు. సరే, ఎర్ర చీమలు మరి అన్నీ ఉంటాయి పొలంలో.
విష రసాయనాలు లేకుండా పండించే విధానమే అదైతే. కాకపోతే ఏంటంటే దీంట్లో వాళ్ళు ఇన్పుట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వర్మీ కంపోస్ట్ అంటారు, అది కొనుక్కోవాలి. తర్వాత వర్మీ కల్చరు, ఇవన్నీ దీనికి సంబంధించిన ముడిసరుకు అంతా కూడా బయట నుంచి కొనుక్కోవడం అనేది అలవాటు చేశారు. అది కెమికల్ లేకుండా చేసే విధానమే, అది కూడా మంచి పద్ధతే. కానీ రైతు సస్టైన్ అవ్వాలంటే ఒక ఆవు ఉందనుకోండి, ఆవు పేడ మూతంతో జీవామృతం చేసినప్పుడు బజార్కి వెళ్ళి మనం ఏది కొనుక్కునేది లేదు. అంతేగా. ఎప్పుడైతే మనకి పెట్టుబడి తగ్గిందో ఎంత వచ్చిన లాభమే. అది ఒకప్పుడు భారతదేశం. దాన్ని పాలేకర్ గారు చాలా సూక్ష్మంగా గ్రహించి ఆయన సాధన చేసి 45,000 దీని మీద ఆయన ప్రచారం చేస్తా నాలాంటి వాళ్ళని 4 లక్షల మంది తయారు చేశారు. 4 లక్షల మందిని అంటే గ్రామం నుంచి ఏ ఒక్క రూపాయి బయటికి వెళ్లకుండా బతకడం. పెట్టుబడి ఇప్పుడు ట్రాక్టరు, డీజిలు, కలుపు మందులు, పురుగు మందులు, అడుగు మందులు, ఇవన్నీ డబ్బులు ఒక గ్రామం నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలు బయటికి వెళ్తున్నాయి ప్రతి సంవత్సరం. రైతులు కొనేస్తున్నారు ఎరువులు. అంతటికి కూడా రైతే పెట్టుబడి పెడతాడు కాబట్టి ప్రతి పంట నష్టం వచ్చింది అని పాపం బాధపడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ భూమిని వైవిధ్యాన్ని పాడు చేశాడు ఈ విష రసాయనాలతో. అసలు ఈ భూమండలం మీద వ్యవసాయం చేసేది రైతు కాదు, సాయిల్ మైక్రోబ్స్, వానపాములు, ఇవి వ్యవసాయం చేస్తాయి. వాటిని మనం ఎప్పుడైతే ఈ రసాయనాలతో చంపేశామో భూమి అంతా కూడా గొడ్రాలుగా అయిపోయింది. అంతే, ఇక ఏ పంట రాదు. అలాంటి పంటలు తిన్న మనుషులు ఏదైతే కృత్రిమంగా ఎరువులు వేసి పండిన పంటలు తింటున్నారో, కృత్రిమమైన ఆలోచనలు, నిలకడలేని పనులు, అంతర్మదనాలతో, అభద్రతా భావంతో, భయాందోళనతో వాళ్ళ సమాజం ఉంది. రేపేమైపోతాం అనే ఆలోచన లేకుండా ఈ విష రసాయనాలతోనే తినటం, ప్రయాణాలు చేస్తున్నారు. రైతుకి కానీ జ్ఞానం ఇవ్వగలిగితే సమాజం మొత్తం ఆరోగ్యంతో ఉంటుంది. ఒకప్పుడు బతికింది సగం మెంటల్ ప్రాబ్లమ్స్ పోతాయి, అన్నీ పోతాయి, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. మీకు ఎకరంలో 3 లక్షలు చూపిస్తాను, నేను మీతో మాట్లాడతా. చూడండి ఎంత బాగుంది, ఒక్కసారి ఎట్టు చూడండి. భూలోకంలో ఇంద్రలోకంలో ఉంటున్నట్టుంది నాకు. ఎప్పుడు చూడలేదు సార్ కంది మొక్క, కంది చేను ఇలా ఉంటుందని. ఇప్పటిదాకా అసలు తెలియదు. ఎందుకంటే ఇదంతా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. దీనికి నీకు నూగులుగా ఉంటుందమ్మా. ఇది గింజ జిడ్డు జిడ్డుగా ఉంది. పైన దీనికి ఒక మక్మల్ లాగా ఉంటుంది దీనికి. అది దానికి రక్షణ కోసం, ప్రొటెక్షన్. అదే అనుకుంటున్నా. మనం ఎప్పుడైతే విష రసాయనాలు స్ప్రే చేయలేదో తేనెటీగలు చాలా బతుకుతాయి. తేనెటీగలు ఎన్ని బతికితే పాలినేషన్ అంత బాగా అవుతుంది. ఎంట్రీలోనే చక్కగా పసుపు మొక్కలతో స్వాగతం. అంటే పసుపు శ్రేయస్కరం అంటారు కదా, శుభ సూచికం. సో అలాంటిది న్యాచురల్ యాంటీబయాటిక్ పసుపు. అసలు వెల్కమింగే మాకు పసుపు మొక్కలతో చూసిన వెంటనే ఒక చాలా హోలిస్టిక్ ఫీల్ అని చెప్పాలి. ఇది ఘనజీవామృతం. 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 ఘనజీవామృతం ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా. అంటే ఏంటి సార్? అంటే ఘనజీవామృతం అంటే ఆవు రోజుకు 10 కేజీలు పేడనిస్తుంది. 10 కేజీల పేడ మనం ఆ రోజుది, తర్వాత రోజుది, ముందు రోజుది, అలా 10 రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. ఈ నిల్వ పెట్టుకున్న దాంట్లో సుమారు 200 కేజీలు అయిందనుకోండి, దాంట్లో 2 కేజీలు బెల్లం నీళ్ళు, 2 కేజీలు శనగపిండి చల్లేసేసి ఇలా ఆరబెట్టాలి. చెట్టు నీడని కానీ ఇలా ఏమైనా. బెల్లము, శనగపిండి, బెల్లం నీళ్ళు. దీంట్లో 1 గ్రాములో 3 కోట్ల మైక్రోబ్స్ ఉన్నాయి. ఓకే. ఈ సృష్టిలో ప్రతిదానికి క్యాలరీస్ కావాలి, అలాగే ప్రోటీన్స్ కావాలి కదా. ఈ క్యాలరీస్ కోసం బెల్లం, ప్రోటీన్ కోసం ద్విదళానికి సంబంధించిన పిండి, అది ఏదైనా అంటే మనకి శనగపిండి, పెసరపిండి, మినపిండి, దాన్ని ఈ 2 కాంబినేషన్లో ఇచ్చినప్పుడు అది ప్రతి 2 అవర్స్కి రెట్టింపు అవుతూ ఉంటాయి, పుడతా ఉంటాయి. అలా 48 అవర్స్ వరకు పుడతాయి.
1 గ్రాములో 3 కోట్లు ఉంటే మరి ఎంత ఎన్ని వేల మిలియన్లు ఉంటాయి మైక్రో. ఇది జీవామృతానికి అలా లిక్విడ్ రూపంలో చేస్తారు, అదను జీవామృతం అంటారు. దీంట్లో ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి ఉంటుంది. నీడ నానబెడతాం, వారం రోజులు ఇలా ఆరిపోతుంది. ఇది ఎకరానికి 200 కేజీలు జల్లుకొని ఏ మొక్క పెట్టినా మీకు ఆ పసుపుని చూసారా. ఇంకా మీరు ఇదే వాడతారా సార్? జీవామృతం ఇదే వాడతారు. ఘనజీవామృతం, జీవామృతం. ఘనజీవామృతం సాలిడ్, జీవామృతం లిక్విడ్. అది కూడా చూపిస్తా. ఇంకేం ఉండదా సార్? ఇన్ని ఎకరాల పంట అద్భుతంగా పండడానికి ఇదే. అదే ఒక కావు ఉంటే ఇలా 30 ఎకరాలు చేయొచ్చు అంటాడు పాలేకర్ గారు. ఏ పెట్టుబడి పెట్టని చెప్పండి. గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉంటాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి. అందరూ ఇలా చేశారు. రైతుకి ఇది ఈజీయా అన్నది ఒక డౌట్. అంటే జ్ఞానం, అదే అంటున్నా. క్షేత్రస్థాయిలో ఇలా ఒకరోజు సమయం ఇచ్చి చూస్తే నమ్ముతారు సిద్ధాంతాన్ని, చూడకపోతే నమ్మరు. చెప్తే విని వదిలేస్తారు, చూసినప్పుడే నమ్ముతారు ఏదైనా. ఆ చూపించడానికే ఇక్కడికి నేను రమ్మన్నాను. ఇదే ఇంటర్వ్యూ మీ ఛానల్లో చేశాను అనుకోండి, 4 గోడల మధ్య నా మాటలే వింటారు కానీ దృశ్యం లేదు. కరెక్ట్. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. అదే, అందుకనే చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఘన జీవామృతాన్ని చూసాం, ఇప్పుడు జీవామృతాన్ని చూస్తున్నాం. ఇది మన దగ్గర రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా, వయసు అయిపోగానే రాలిపోతాయి ఏదైనా. ఆ రాలిపోయినప్పుడు ఈ ఆకులు, అలములు అన్నీ ఇలా దశిస్తాం. దీంట్లో ఈ జీవామృతం, ఇది 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, ఇంత దోసగా మట్టి, అన్నీ నీళ్ళు పోసేస్తాం. ఇక్కడ వరకు పోసేస్తాం. 2 రోజులు అట్టు పెడతాం. 2 రోజులు అట్టు పెట్టినాక దీంట్లో మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా క్లాక్ వైస్ తిప్పాలి. లోపల బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అందాలి. 2 రోజుల తర్వాత నుంచి వారం రోజుల్లో దీన్ని వాడేయచ్చు. ఇదనమాట. ఇది దీంట్లో బోల్డ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుందంటే, దీంట్లో బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో మనుషుల కన్నా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దీంట్లో చేతులు ఉన్న బ్యాక్టీరియా, ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో దానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా దీంట్లో ఉంది. సో ఇది ఫుల్ బలం. ఇదే కనుక మొక్కలకి వేస్తే, ఇది బలం కాదు, ఇది కల్చరు. అంటే మీకు ఇందాక చెప్పాను, వానపాములు, సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు ఉన్నాయి నిధి ఇది. ఇది ఎప్పుడైతే మన భూమికి ఇచ్చామో మైక్రోబ్స్ అన్నీ ఏం చేస్తాయంటే మైక్రో న్యూట్రిషన్ అన్నీ కూడా తీసుకుని వేరుకు అందించే పని చేసి పెడతాయి. కరెక్ట్. అలాగే వ్యవసాయం జరుగుద్ది. మనిషి నాడటం వరకే. నేను పండించానంటే ఎన్ని నవ్వుతాయి, నువ్వెక్కడ పండించావని. అవి కదా చేసింది, ఇది కదా మొత్తం అంతా. అంటే ఈ మైక్రోబ్స్ ద్వారా రూట్స్ కి అందినటువంటి న్యూట్రియంట్ ని కనుక దాని ద్వారా పెరిగిన మొక్కని కంట సమాజం తింటే, మనిషి తింటే ఆరోగ్యంగా ఉంటాడు అన్నది జీవన సూత్రం. నిరూపించబడింది. అంటే ఇప్పుడు భూమిలో మీకు అన్నీ ఉంటాయి కానీ మొక్క అందుకునే స్థితిలో ఉండదు. ఇది ప్రత్యేకంగా చెప్తారు పాలేకర్ గారు. ఎట్లా అంటే, నాన్న కష్టపడతాడు, ఉద్యోగం చేస్తాడు, జీతం తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు? అమ్మకిస్తాడు కదా, అమ్మకిస్తాడు. తర్వాత ఇంటికి కావాల్సిన ముడి సరుకులు, బియ్యం, పప్పులు, నూనెలు ఎవరు తీసుకొస్తాడు? నాన్న తీసుకొస్తాడు, అమ్మకిస్తాడు. ఇవి ప్లేట్లో నేరుగా మనకి పెట్టుద్దమ్మా, బియ్యం, పప్పు, దాన్ని చక్కగా వండి పెడుతుంది కదా. అదనమాట. భూమిలో అన్నీ ఉన్నాయి కానీ చెట్టు అందుకునే స్థితిలో ఉండవు. సో వాటికి దగ్గర దాకా అందించేవి మైక్రోబ్స్. ఇది వాటి పాత్ర. అది దీంట్లో ఈ భూమి అంతా కూడా అన్నపూర్ణేశ్వరి. భూమి చెడిపోయింది, భూమిలో పోషకాలు లేవు అనేది లేదు. ఈ భూమి అంతా అన్నపూర్ణేశ్వరి. మరి అడవిలో లక్షల సంవత్సరాల నుంచి అది సెల్ఫ్ సస్టైనల్ అవుతుంది. అడవిలో చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ఉన్నాయి జంతువులు, అంతే కదా. గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఉన్నాయి, కీటకాల నుంచి పక్షుల వరకు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసి సహజీవనం చేస్తున్నాయి. ఎప్పుడూ కూడా వాటిల్లో మధ్యలో కాంపిటీషన్ రాలా కదా, అన్నీ కలిసి ఉన్నాయి. అది ఎవరి మీద ఆధారపడాలి అడవి. 2, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు, వాటర్ ఇరిగేషన్ లేదు కదా, ఎవరు సూపర్వైజ్ చేయకపోయినా చక్కగా హార్మనీలో ఉన్నాయి అవి. డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఫ్లడ్ ఇరిగేషన్ లేదు, దానికి ఒక మంత్రిత్వ శాఖ ఎవరూ లేరు. అంటే అవి బతకటాకి అట్లా ఇవన్నీ కలిసి బతుకుతున్న దాన్ని పాలేకర్ గారు, ఈయన మన వ్యవసాయంలో గోవు పాత్ర ఏంటి అనాదిగా, అడవి ఎందుకు స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో స్వయం సమృద్ధి చెందుతుంది అనేది పరిశోధన చేసి ఆవుని అడవిని అనుసంధానం చేసి
తయారు చేసింది తీసుకొచ్చిందే ఈ ప్రకృతి వ్యవసాయం. 5 లేయర్ మోడల్లో. దీన్ని సుభాష్ పాలేకర్ కృషి అంటున్నారు ఆయన. ఇప్పుడు ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం అని పిలిచేవారు. ఇప్పుడు దానికి నాకంటూ ఒక పేరు ఉండాలి, ఈ భూమి మీద నేను ఇది కనుక్కున్నాను అని. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఎలా అయితే బల్బు కనుక్కున్నారు, నేను నా పేరు చెప్పుకుంటూ తప్పేంటి అనేది ఆయన ఇప్పుడు ఆలోచన చేసి ఇప్పుడు ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం. అది ఇది గ్లెర్సీడియా. ఇది మనకి కట్ చేసి కొమ్మలు మల్చింగ్ మెటీరియల్ కింద, ఇదంతా మల్చింగ్ అనమాట. ఇప్పుడు మన కలుపు అనేది ఊరికి వచ్చేస్తూ ఉంటుంది, మనకి అది అనవసరం. ఇది ఎప్పుడైతే మనం భూమిని కప్పిపెట్టామో ఇక సూర్యరశ్మి పడకపోయేసరికి కలుపు పెరిగే అవకాశం లేదు. దానికోసం ఇలా వాడుకోవాలి. మా పిల్లే సాంబా. ఏంటి సార్ అది? మా పిల్లే సాంబా బియ్యం పేరు. ఓ, మా పిల్లై సాంబా. ఇది ఈ వరి మన రోడ్డు గట్ల మీద ఇలా మనం అరటి పెట్టుకున్నాం అనుకోండి, దీనికి మెయింటెనెన్స్ ఏం లేదు, దీంట్లో నీళ్ళేం పోయిలా. ఈ గడ్డి ఎప్పుడైతే మనకి ఆకులు ఉన్నాయో ఇవన్నీ మొదలు వేసేసాం కదా, తేమ అనేది అక్కడే ఉంటుంది. తేమతోనే మొక్కలు బతుకుతాయి, చెట్లు బతుకుతాయి, నీళ్లు తాగవు. ఈ సృష్టిలో ఏ చెట్టు నీళ్లు తాగదు, మాయిశ్చర్ కావాలి. అడవి అంతా బతికేది అలానే. ఇలా వస్తాయి మరి కాయలు. దీనికి ఏం ఖర్చు పెట్టలేదు, అదనంగా వస్తున్నాయి కాయలు. చూసారా అక్కడ చూడండి. ఇలా రైతుకి అదనపు ఆదాయం తీసుకోవాలి. వరి చేను గట్ల మీద, సో వరి చేను గట్ల మీద అరటి చెట్లను వేస్తే, ఆవులకి పెంచే గడ్డి మీద అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఒక ఆదాయం వస్తూ ఉంటుంది మనకి. నిజంగానే సార్, రైతుకి అవగాహన లేక చాలా కోల్పోతున్నాడు. చాలా చాలా చాలా. ఒక్కసారి దీంట్లో నుంచుంటాను, మీకు వరి ఎంత హైట్ ఉందనేది తెలుస్తుంది. ఈ హైట్, అసలు ఇంత హైట్ లో వరి నిజంగా వరి చేనులో కూడా చూడమేమో సార్. పెళ్ళైనాక పిల్లలు పుట్టిన వాళ్ళ అబ్బాయిల సమస్యలు అవును ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. 100కి 18 నుంచి 30 మంది ఉన్నారు. 18 మంది మినిమం ఉన్నారు. దీని అన్నిటికి కారణం సోనా మసూరి అని, బీపీటీ అని. ఈ 2 బియ్యాలు ఎవరైతే తింటారో వాళ్ళకి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టరు అంటున్నారా? పుట్టరు. ఆ బియ్యంలో అంటే వీర్యం పెరగటానికి ఏం లేదు దాంట్లో. సోనా మసూరి బీపీటీ రకం. ఇది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండిస్తున్న పంటలు ఈ 2 ఉన్నాయి. ఇక కల్చర్ ప్రకారం వాళ్ళ ఊర్లో కొన్ని అలవాట్లు ఉండి అలాంటి వాళ్ళకి ఆ పిల్లలు పుడుతున్నారు, కానీ పూర్తిగా దీని మీదే తిని బతికే వాళ్ళకి పిల్లలు పుట్టరు. అందుకే ఇదంతా 40-50 ఏళ్ళు జరిగింది ఈ 2 రకాలు. 40-50 ఏళ్ళ క్రితం ఫెర్టిలిటీ సెంటర్ లేవు. ఇప్పుడు అసలు సందుకొకటి వెలుస్తుంది కదా. మనం తినే ఆహారాన్ని బట్టే మన శక్తి సామర్థ్యాలు అవి బ్యాన్ చేయాలి. చెయ్యరు, ఎందుకంటే సన్నయి తెల్లయి తింటాం అలవాటు అయిపోయింది సార్. అది లేకపోతే తినలేమన్నట్టుంది కదా. మీకు మధ్యాహ్నం వీటితో భోజనం పెడతా, ఎంత లావు ఉంటాయో చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి. మనం ఆ తెల్ల బియ్యం అలవాటు పడిపోయారు చాలామంది. మీకు చెప్పాను కదా 35 పెళ్ళిళ్ళు చేసామని. 35 పెళ్ళిళ్ళలో కూడా ఈ బియ్యాలతోనే పెట్టాం మేము భోజనం. ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే, మీరు ఏదైతే ఒక నిజంగా బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఇలా 2 బియ్యాల మీద పనిచేయండి. ఫస్ట్ కుల్లాకార్, ఇంకోటి మాపిళ్ళి సాంబ. మాపిళ్ళి సాంబ ఎందుకంటే 5 కేజీలు తిన్న తర్వాత అమ్మాయిని కన్సీవ్ చేసేస్తాడు అబ్బాయి తింటే. అమ్మాయి కన్సీవ్ అయినాక కుల్లాకార్ రైస్ అది తింటే నార్మల్ డెలివరీ అవుతారు.
డెలివరీ నార్మల్ గా అవ్వడానికి తినే తిండికి ఎట్లా సార్ సంబంధం? ఉంది. ఎట్లా సార్ సంబంధం? నేచర్ డిజైన్ అది, నాది కాదు. తిండిని బట్టే. మరి అమ్మమ్మ వాళ్ళందరూ యోగాలు చేయాలి, పనులు చేయాలి, 9వ నెల కాన్పర్య వరకు యాక్టివ్ గా ఉండాలి. దానికి తోడు ఇది, దానికి తోడు. అంటే పని చేయకుండా కూర్చోమని నేను చెప్పట్లా. మీరు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయాలి, నేను నెంబర్ ఇస్తాను, సంగారెడ్డిలో ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి దంపతులు ఇద్దరిని. చాలా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఆ అమ్మాయి మొదటి సంతానం ఆమె డెలివరీ చేసుకుని పిల్లోడిని డాక్టర్ చేతిలో పెట్టింది. ఆవిడే డెలివరీ చేస్తా. ఇంకొకటి రెండో పిల్లోడు కూడా పుట్టాడు. వాళ్ళని కానీ మీరు చేస్తే అదొక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనేది చెప్పాను నేను వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి భోజనం అందిస్తాం. ఆ అమ్మాయి ఏవైతే ఎక్సర్సైజ్ చేసిందో రెండో కాన్పుకి 3 నిమిషాల ముందు వెళ్ళింది హాస్పిటల్కి. పెయిన్స్ వచ్చిన తర్వాత 3 నిమిషాల ముందు అడ్మిట్ అయ్యింది. కాన్పు చేసుకుని ఈవినింగ్ వచ్చేసింది. అంటే న్యాచురల్ డెలివరీ అంటే ఒకప్పుడు మన బామ్మలు చూసినవే కదా అదంతా. అంటే అలాంటి భోజనం తిన్నారు, అలా పనులు చేశారు. ఇప్పుడు అలాంటి భోజనం తినట్లేదు, ఆ పనులు అంతకన్నా చేయట్లేదు. కూర్చొని డాక్టర్లు ఎవరు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇవన్నీ కదలాలి. అందుకని ఇండియన్ కమోట్ మనం వాడాలి. వెస్టర్న్ ఏంటి, ఇప్పుడు అందరి ఇళ్ళలో వెస్టర్న్ కమోట్ ఉంది. దానివల్ల ఈ కండరాలు కదలట్లేదు. అందుకని ఇండియన్ కమోట్స్ ఒకప్పుడు వాడారు, ఇళ్ళల్లో ఊర్లో అన్నీ అవే కదా. అట్లా జరగాలి, అలా జరగట్లేదు. ఈ ఎక్సర్సైజ్ అంతా సహజ ప్రక్రియలో మనం చేసుకునే పనులతో మన అవసరాలకి అలా జరిగింది, కాన్పులు అయిపోయినాయి అంతే. అదే మీ ఇంట్లో ఏది వెస్టర్నైజ్ ఉండదా సార్? అంతా ఇండియన్ సిస్టమ్ ఉన్నాయి. అది ఉంది, ఇది ఉంది. కానీ ఇది ఆచరించడానికి అనేది ఇప్పుడు మనం ఎవరింట్లో లేవు. కానీ ఇది ఇప్పుడు మనం ఒక కన్సీవ్ అయిన అమ్మాయికి ఇవన్నీ చెప్పి సంస్కారాల గురించి, ఆహారం గురించి, నియమాల గురించి, ఎక్సర్సైజ్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ లేదు. అలా వాళ్ళని పెట్టమన్నారు. వాళ్ళు పెట్టగలుగుతారు. వాళ్ళు దాంట్లో చాలా స్టడీ చేశారు. వాళ్ళిద్దరు పిల్లలతోనే చాలా స్టడీ చేసుకున్నారు. వాళ్ళు మాకు నూనె సప్లై చేస్తారు మా షాప్కి. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు అది షూట్ చేయండి. ముందు వాళ్ళ పిల్లల్ని చూపించండి ఎంత హెల్తీగా ఉంటారు. వేరే వాళ్ళకి అది ఇలా బతకొచ్చు కదా అనే ఆలోచన తీసుకొస్తే చాలు. సో వన్స్ వాళ్ళు కన్సీవ్ అవ్వడం దగ్గర నుంచి, పిల్లలు పుట్టడం దగ్గర నుంచి, ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తినేది ఆ మాపిళ్ళై సాంబా. తర్వాత మాపిళ్ళై సాంబా వాళ్ళు తినలేదు, వాళ్ళకి ఆ అబ్బాయికి అవసరం రాలేదు. ఇది సమాజంలో ఉన్న లోటు. దీనికి అది మనం పండించాలి. మెడిసిన్ వాళ్ళకి అన్నట్టు ఎవరికైతే లేదో వాళ్ళకి. కాకపోతే ఈ కుల్లాకార్ అనేది ప్రతి గర్భిణికి కావాలి. సో ఇది కూడా పర్టైనింగ్ టు ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్ కి మాత్రమే కుల్లాకార్. ఎవరైనా తినొచ్చు, వాళ్ళకి మంచిది. అసలు మామూలుగా ఏ బియ్యం తింటే మంచిది? బ్లాక్ రైస్, రెడ్ రైస్ పైన బాలింతలు కంటిన్యూ చేస్తే, ఒకవేళ ఆ అమ్మాయికి ట్విన్స్ పుట్టారనుకోండి, ఇద్దరికి సరిపడే పాలు ఉంటాయి తల్లి దగ్గర. ఏ బియ్యం తింటే? కుల్లాకార్, పొంగారు, ఇవన్నీ కూడా మీకు ఈ గుణాలు ఉన్నవి. ఎంత నేచర్ డిజైన్ ఎవరు తెలుసుకోలేదు అంతే. మనం కనిపెట్టిన ఏం లేదు, ఇది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకొకటి ఏమన్నారు? కుల్లాకార్ ఒకటి, ఇంకొకటి పుంగారు, లోహాంది, ఇవన్నీ కూడా ఈ గుణాలు ఉన్నవి. సో ఈ బియ్యం గనక కన్నా మదర్స్ అర్లీగా తినడం స్టార్ట్ చేస్తే పాల సమస్య, బేబీకి పాలు ఇవ్వడం, పాలు రాకపోవడం అనేది కూడా మనం వింటూ ఉన్నాము. ఆ సమస్య అసలు తలే ఎత్తదు. మీరు ఇలా పుట్టిన వాళ్ళ నెంబర్లు ఇస్తాం మీకు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. మీరు ఇంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ ఏముంది సార్? డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడండి, మీకు డౌట్ ఉంటే అంటున్నారు. వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళతో మాట్లాడండి. ఒక అమ్మాయి అమెరికా వెళ్ళింది, అక్కడికి పంపించారు వాళ్ళ నాన్నగారు, మామగారు. అమ్మాయి ఏడుపు ఆనందం, పాలు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలి? తర్వాత తీసి అక్కడ బ్యాంకులు ఉంటాయంట, అవును, వాళ్ళకి ఇచ్చిందంట. ఇక్కడ కూడా ఇండియా రాగానే ఫస్ట్ నా షాప్కి వచ్చింది ఆనందం పంచుకుంటాకి. అది కదా సార్ నిజమైన విక్టరీ అచీవ్మెంట్ అంటే. ఇది లోపల వరి చేను. ఇది రైతులకు చూపించాల్సిన విషయం. లోపల వరి ఉంది కదా, గట్ల మీద మనం ఇందాక మీరు చెప్పినట్లుగా అరటి, పసుపు, కంది, ఇది గ్లిరిసిడియా, ఇవి కట్ చేసి కొమ్మలము మల్చింగ్ వాడేస్తాము.
అంటే ప్రతి అంగుళం మనం ఇలా వాడుకోవటం వల్ల అదనపు ఆదాయం రైతుకి అంటే వరిలో 20,000 25,000 మించి ఆదాయం లేదు ఎక్కడైనా సరే. ఇలా మనం పసుపు పెట్టుకున్నాం అనుకోండి, వరి పంట వచ్చినట్టు ఉంటుంది, పసుపు వచ్చినట్టు ఉంటుంది. పసుపు 100 కేజీలు వచ్చిన ఎకరానికి దీన్ని ఉడకబెడితే 25 కేజీలు వస్తుంది. 25 కేజీలు ఇంటూ 300 రూపీస్ ఉంది వాళ్ళ, అంటే దగ్గరగా ఒక 10,000 రూపీస్ మనకి వీటి నుంచి ఊరికి గట్టెమ్మట వేసుకుంటూ వెళ్తూనే వచ్చినట్టు. చూడండి ఈ గ్యాప్, దీనికి మధ్యలో కంది పెట్టాం, కంది కొంచెం పోతు మీద ఉంది. ఇలా మనం ప్రతి అంగుళం ఇక్కడి నుంచి మనం ఆదాయం తీసుకోవచ్చు. ప్రతి అంగుళం వరి వేస్తే వరే వేస్తారు కానీ ఏమీ పెట్టరు ఎవరు. లక్షల హెక్టార్ల భూమి అలా ఖాళీగా ఉంది వాళ్ళ. ఇది మొత్తం మాపిల్లి సాంబ పెట్టాం. ఈ 2 రాష్ట్రాల్లో పండించట్లా, అయితే 4-5 పండిస్తున్నారు. ఎందుకంటే 7 నెలలు పంట, 7 అడుగులు ఎత్తు, చూశారు కదా. 7 నెలలు అంటే వేరే ఇంకో పంట వేసుకుంటే వాళ్ళకి టైం ఉండదు. పంట మనకి నార్మల్గా అయితే వరి 4 to 5 months, 4 to 5, ఇది 2 months ఎక్స్ట్రా. ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏముందంటే నెక్స్ట్ సీజన్ వాళ్ళు సెట్ కాదు. అవును, వర్షాలు మిగిలిన 5 నెలలు ఇంకా ఖాళీగా ఉంచాలి. చిన్న పంటలు వేసుకోవాలి, అకాల వర్షాలు పడితే కష్టం. అందుకని 2 పంటల ఆదాయం దీంట్లో తీయాలి. కానీ ఇంకో విచిత్రం ఏంటంటే పక్షులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. పక్షులు ఎందుకంటే 2 నెలలు వాళ్ళకి ఏం దొరకదు కదా, అన్ని పంటలు అయిపోతాయి ఊర్లో. 2 నెలలు ఇంకా ఇది అన్ని ఊరు పక్షులన్నీ ఇక్కడే ఉంటాయి, తోలినా కదలవాయి. అందుకని ఇప్పుడు దీంట్లో 5 నుంచి ఎన్ని బస్తాలు వస్తాయి మనకి? 5 నుంచి 8 వస్తాయా? 8 బస్తాలు వస్తాయి. మామూలుగా 15-16 బస్తాలు వచ్చినాయి. అందుకనే రైతు గిట్టుబాటు అవ్వదు అంటాడు. అయినా కూడా దీన్ని పండిస్తే మీకు దగ్గరగా 7-8 బస్తాలు వచ్చినా ఈ బియ్యం 200 నుంచి 400 రూపాయలు అమ్ముతున్నారు కర్ణాటకలో, తమిళనాడులో 1 కేజీ బియ్యం. ఇది మళ్ళీ సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. కానీ 5 కేజీలు చాలు. ఫెర్టిలైజర్ సెంటర్కి వెళ్తే 2 లక్షలు అవుతుంది కదా, ఇది 5 కేజీలు బియ్యం తీసుకుంటే అయిపోతుంది. అలా వచ్చారా? అంటే 1000 రూపాయలతో పని అయిపోయిందిగా. అంతేగా. అంటే ఉత్పత్తి తగ్గిన ధర ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి అది సస్టైన్ అవ్వచ్చు. గాట్ ఇట్. అన్న లాంగ్ రన్ ఆలోచించాలి. ఇక్కడ ఏ మొక్క వేయాలి, ఏ పంట పండించాలి, ఇదంతా మీరే డిసైడ్ చేస్తారా సార్? ఇది ఆల్రెడీ కొన్ని బంధాలు వరి కోసం రెడీ చేసి పెట్టుకున్నవే. దాంట్లో వరిలో రకాలన్నీ నేనే డిసైడ్ చేస్తాను. ఏది మనం ఎవరు పండించట్లేదు అనే దాని మీద ఎక్కువ కాలం పంటలు. అంటే ఈ మొత్తం 44 ఎకరాల్లో ఉన్న ఈ ఫార్మ్ అంతా మీదేనా? మొత్తం సోలోగా? మాది, మా అన్నదమ్ములు, మేము మొత్తం 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు కలిసే ఉంటాము, కలిసే తీసుకున్నాము. అయితే వాళ్ళు, నేను మిఠాయి షాపు దూరంగా ఉన్న చాలా కాలం నుంచి, అది అక్కడ నా పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఇది నేను ఇక్కడ చేస్తున్నా. మీది బేసికల్గా వ్యవసాయ ఆధారిత కుటుంబం? లేదు, నేను హైదరాబాద్ వచ్చినాక నేర్చుకున్నా. ఊర్లో వ్యవసాయ భూమి లేదు. బేసిక్గా మీ నేపథ్యం ఏంటి సార్? నేను జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేయాలని హైదరాబాద్ రావాలని, నేను హైదరాబాద్ రాకముందు ఇంటర్లో జాయిన్ అయ్యి ఒకరోజు కాలేజీకి వెళ్ళి డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను. నాకు నచ్చలా. ఇంటర్లో ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళి వచ్చేసారు చేసి మా అమ్మకి చెప్పి చదువుకోని నేను. అంటే మీరు మీ 10th క్లాసే మీ క్వాలిఫికేషన్? అంతే. నిజమా? తర్వాత హైదరాబాద్ వచ్చి ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవ్వాలని, జేఎన్టీయూలో నాకు ఇష్టం ఫైన్ ఆర్ట్స్ చేయాలని. అక్కడికి వస్తే 5 సంవత్సరాలు అన్నారు. 5 సంవత్సరాలకు తర్వాత జాబ్ గ్యారంటీ లేదు. అప్లైడ్ ఆర్ట్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నీకు స్కిల్స్ని బట్టి నువ్వు ఎదగాలి అనేది అప్లైడ్ ఆర్ట్, దాని ఉద్దేశం అది. ఒక కంపెనీని ఎలా ప్రమోట్ చేయాలనేది డిజైన్ చేయటం, ఆ కోర్స్ అది. ఇక 5 సంవత్సరాలు ఎందుకు టైం వేస్ట్ అని నాకు తెలిసిన వర్క్స్ ఏవైతే నేర్చుకున్నానో నేరుగా వెళ్ళి ఒక ఏజెన్సీలో జాబ్ చేశాను. చేసిన తర్వాత అక్కడ 1 సంవత్సరం నేర్చుకున్నాక మెలకువలన్నీ నేనే ఓన్గా స్టార్ట్ చేసుకున్నా. ఒక డిజైన్ కంపెనీ చేసుకుని టీవీఎస్ మోటార్ కంపెనీకి స్పెక్ట్రా వెహికల్ అని ఒకటి కొత్తగా లాంచ్ చేశాను. టీవీఎస్ స్పెక్ట్రా. దానికి ఏపీ తెలంగాణ మొత్తం నేనే డిజైన్ చేసింది, లాంచింగ్ ప్రొడక్ట్ అంతా. సో హౌ టు లాంచ్ దట్ అన్నది, అబ్బో, సంబంధం లేని బ్యాక్ డ్రాప్.
ఆ రోజుల్లో నాకు 1998లో 5 లక్షల రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంక నేను డిజైన్స్ చెయ్యను చేశా, మహేంద్ర కూడా చేశా, వాళ్ళు అడిగారు. ఇక మా అన్నయ్య అంటే ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్, ఆయన కోసం దిగా నేను. ఆయన మజిలీపట్నంలో ఉండేటప్పుడు ఆయన కోసం, మాది బందర్ కదా, బందర్ లడ్డుని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావాలి అనేది ఆయన ప్రయత్నం. అలా బందర్ని హైదరాబాద్ తెచ్చాం. ఆ లడ్డూతో మొదలుపెట్టి ఇక ఒక దాంతో కాదని ఇంకా అలా 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 స్వీట్స్ సామ్రాజ్యం అలా అలా విస్తరించారు. అనుకోకుండా జరిగింది. కానీ తర్వాత ఈ పాలేకర్ గారి పరిచయం అవటం, వ్యవసాయము, రాజీవ్ దీక్షిత్ గారి పరిచయం అవటం, ఇవన్నీ ఇక ఒకటి భూమి తీసుకుని, అప్పటి వరకు మేము ఏదైతే సంపాదించుకున్నామో మొత్తం తీసుకొచ్చి భూమి కొనుక్కున్నాం. వచ్చి ఈ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాం. చాలా మంచి చూడండి. వీడి పేరు పాండవ ప్రియ. పాండవ ప్రియ. పాండవ ప్రియ అంటే పాండవులకి ఇష్టమైన వాడు ఎవరు? అందరికంటే కృష్ణుడికి వచ్చారా? ఈ పాండవులందరికీ ప్రియుడు కాదు కృష్ణుడు. నేను కృష్ణుడు అనకుండా పాండవ ప్రియ అంటాం. 6 సంవత్సరాలు, వీడికి 6 ఏళ్ళు, నాకన్నా ఎత్తుంటాడు. వీడి పేరు శంకరయ్య. శంకరయ్య. శంకర్ పేరు శంభు. బా పిలిస్తే పలుకుతున్నాయి కదా సార్.